అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, సాఫ్ట్వేర్ మత్తులో భారతదేశం మొత్తం తూలిపోతుంది. తప్పేం లేదు, సాఫ్ట్వేర్లో అవకాశాలు ఉన్నాయి, ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, మంచిదే. కానీ మిత్రులారా, కంప్యూటర్ సైన్స్ కాకుండా మిగతా అనేక బ్రాంచీలు ఉన్నాయి, అనేక రంగాలు ఉన్నాయి, అనేక జాబ్ సెక్టర్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్కి అతీతమైన ఒక పెద్ద ప్రపంచం భారతదేశంలో ఉంది, ప్రపంచం అంతా ఉంది. దానిలో కూడా అద్భుతాలు సాధిస్తున్నారు. ఈ స్పృహను మనం వదిలేస్తున్నాం. ఒక్కసారి మనం సాఫ్ట్వేర్కి అతీతంగా పెద్దగా ప్రచారం లేని కొన్ని బ్రాంచెస్ గురించి మనం తెలుసుకుందాం. దానిలో జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకుందాం, దాని సిలబస్ గురించి తెలుసుకుందాం. అది తెలుసుకోవాలంటే నేను డైరెక్ట్గా తెలియజేయడానికి సమాచారం ఉండదు కాబట్టి డైరెక్ట్గా ఎన్ఐటి రూర్కెలాలో బయోటెక్నాలజీ చదువుతున్నటువంటి కౌశిక్తో మాట్లాడదాం. ఒక బయోటెక్నాలజీ కాకుండా సిరామిక్ గురించి, మెటలర్జీ గురించి, ఇతర కోర్ బ్రాంచెస్ గురించి, ప్లేస్మెంట్స్ గురించి, అవకాశాల గురించి, ఉన్నత విద్యా అవకాశాల గురించి, సో దాని నుంచి సాఫ్ట్వేర్కి ఎట్లా రావచ్చు, ఇలా అనేక అంశాల గురించి మనం మాట్లాడదాం. వీడియో చివరి వరకు చూడండి మిత్రులారా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చి లైక్ చేయండి, మీ మిత్రులు ఛానల్ గురించి తెలియజేయండి. ఎస్బీఆర్ టాక్స్ యాప్ ప్లే స్టోర్ ఉంది, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దానిలో జోసా కౌన్సిల్కి సంబంధించిన మొత్తం సమాచారం ఉంది. మీ దానిలో విట్ మణిపాల్ అమృతకు సంబంధించిన కోర్స్ ఉంది, జోసా బిట్సాట్ ఉంది, ఎంసెట్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇలా అనేక రకాల ముఖ్యమైన ఇంటర్వ్యూల కోసం రెగ్యులర్గా ఎస్బీ టాక్స్ చూస్తుండండి. కౌశిక్ నమస్తే. మనం గత 2 ఎపిసోడ్స్ కూడా మాట్లాడుకున్నాం. ఎన్ఐటి అగర్తలా లాంటి వాటిలో సిఎస్సి, ఈసీ లాంటివి, కొన్ని త్రిబుల్ సిఎస్సి లాంటివి వదిలిపెట్టి చాలా రేర్గా రూర్కెలాలో బయోటెక్నాలజీ తీసుకున్నాం. ఏం డిసప్పాయింట్మెంటు, తప్పు చేసినా గిల్టీ అనిపిస్తలేదా? అసలు లేదు. సో కరెక్ట్ డెసిషన్ అప్పుడు తీసుకున్నాం. ఫైన్. సో బయోటెక్లో అయినా కానీ ఏమీ తెలియదు చాలామంది. బయోటెక్ కంపెనీలు, శాంతా బయోటెక్, భారత్ బయోటెక్, వ్యాక్సిన్లు బయోటెక్ కంపెనీలు చేస్తున్నాడు. నరేంద్ర మోడీ అక్కడికి వచ్చి ఇది గుర్తుంది. అసలు ఏంటి బయోటెక్ రంగంలో ఏం సిలబస్ ఉంటుంది, కెరీర్ ఏముంటుంది? ఒకసారి బయోటెక్ గురించి కొంచెం వివరాలు చేస్తే. బయోటెక్ నా బ్రాంచ్ బయోటెక్నాలజీ సార్. బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్ 2 సిమిలర్ బ్రాంచెస్ మా కాలేజ్లో 2 ఉన్నాయి. బయో ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ. మా బ్రాంచ్కి సంబంధించి కోర్గా వెళ్తే ఫస్ట్ బ్రాంచ్ అది ఇట్ ఇట్ సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్స్ బయో అండ్ టెక్నాలజీ. అంటే బయో అంటే లైఫ్ అండ్ టెక్నాలజీ మీన్స్ మనకి తెలిసింది. బయో లైఫ్ సంబంధించిన ఏదైతే మనం ఉన్నాయో లైఫ్ని టెక్నాలజీతో వాడి ఈజీ చేయడం ప్రాసెస్ అంతా ఇది. కోవిడ్ టైంలో కూడా చాలా టెస్ట్ చేయడానికి మనకి ఫస్ట్ ఒక కిట్ ఏదైతే ఉందో ఆ కిట్ డాక్టర్ డైరెక్ట్గా చేయలేరు కదా సార్. డాక్టర్కు ఉన్న నాలెడ్జ్ ఉండాలి, ఒక టెక్నికల్ టర్మ్స్లో ఎట్లా యూజ్ చేయాలో, ప్రాక్టికల్ ఎట్లా యూజ్ చేయాలో తెలిసి ఉండాలి. రెండింటిని అప్లై చేసి ఉండే ఇంజనీర్ బయో ఇంజనీర్. ఇప్పుడు మేము చేసే అదే సార్ మా కోర్ బ్రాంచ్. ఓకే. సో బయోటెక్నికల్ సబ్జెక్ట్స్ ఏముంటాయి? కొన్ని సార్ నార్మల్గా కొంచెం బేసిక్ ఎంబీబీఎస్ సైడ్ అవి ఉంటాయి కొన్ని. ఎంబీబీఎస్ అంటే అంత డెప్త్గా కాదు, కాకపోతే ఎక్కడ మాకు ఇంపార్టెన్స్ ఉందో, ఎక్కడ స్కోప్ ఉందో ఫ్యూచర్లో అవన్నీ మాకు ఉంటాయి. జాబ్స్ ఎక్కడ వస్తాయి మీకు? ఏ కంపెనీలో, ఏ డిపార్ట్మెంట్లో వస్తాయి? బయో కంపెనీస్, ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, వీటిలో వస్తాయి. ఫార్మా అంటే ఇప్పుడు అరవిందో, రెడ్డి ల్యాబ్స్, రెడ్డి ల్యాబ్స్ వస్తాయి. రెడ్డి ల్యాబ్స్, అరవిందో, శాంతా బయోటెక్, భారత్ బయోటెక్ ఇవన్నీ వస్తాయి. సో ఎక్కువ హైదరాబాద్లో ఉంటాయి. హైదరాబాద్ మొత్తం ఇదంతా ఫోకస్ అయింది హైదరాబాద్ ఇప్పుడు ఇండియాలో ప్రస్తుతానికి. సో పీజీ చేస్తే జాబ్స్ వస్తాయి, డైరెక్ట్ బీటెక్ కూడా కొంత ప్లేస్మెంట్స్ ఉంటాయి. డైరెక్ట్ బీటెక్ నుంచి అయితే కొంచెం తక్కువ సార్ ఆపర్చునిటీస్, కాకపోతే వస్తాయి సార్ డెఫినెట్గా. కొన్ని స్టార్టప్స్ ఇప్పుడు ఈ టైంలో కొన్ని స్టార్టప్స్ బయోటెక్ మీద కొన్ని స్టార్టప్స్ చాలా అవుతున్నాయి. శాంతా బయోటెక్ కావచ్చు, అట్లాంటివి. స్టార్టప్ కాదు, అదే మెర్జ్డ్ కంపెనీ. లేదు సార్, అట్లాంటివి అవుతున్నాయి అని చెప్తున్నాను. అది ఎప్పటి నుంచో ఉంది. అంటే వ్యాక్సిన్ తర్వాత నుంచి ఒక ఇన్స్ట్రుమెంట్ని కావచ్చు, ఒక డివైస్ కావచ్చు, ఇంత ఈజీగా చేయాలి అనే ఒక మైండ్ సెట్ అందరూ డెవలప్ అయింది. సో చాలా స్టార్టప్స్ వస్తాయి. అంటే ఫ్యూచర్లో ఉందా అవకాశం? ఫ్యూచర్లో ఐటీకి అవకాశం లేదు కావచ్చు, కానీ మాకు ఉంది. ఎందుకట్లా? ఎందుకంటే 1,00,000 మందిలో 10,000 మందికి జాబ్ వచ్చేస్తుంది సార్. కాకపోతే మేము అది చేయొచ్చు, ఇది చేయొచ్చు. వీ హ్యావ్ బోత్ ఆప్షన్స్. ఇప్పుడు మీకు బయోటెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది చదువుతారని అన్నారు. ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ బయోటెక్నాలజీ అనే కోర్స్ మాకు. టెక్నాలజీని వాడి మనం ఎంత ఈజీగా ఒక చేయొచ్చు అంటే హార్ట్ బీట్ ఎట్లా ఫ్లక్చుయేట్ అవుతుందో చూసి ఆ హార్ట్ బీట్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
నార్మల్గా ఉందా అబ్నార్మల్గా ఉందా, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎంత ఫాస్ట్గా క్యూర్ అవుతుంది, లేకపోతే ఏం డిసీజ్ ఉంది అని పేషెంట్ అనాలిసిస్ డయాగ్నోస్టిక్. ఒక డాక్టర్ లేనప్పుడు కూడా నైట్ టైం కావచ్చు, డాక్టర్ లేనప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డయాగ్నోస్ చేస్తారు సార్ ఆ డివైస్ అంటే డిసీజ్ కావచ్చు, లేకపోతే ఆ సిచ్యువేషన్ కావచ్చు, పేషెంట్ సిచ్యువేషన్ కావచ్చు. బయోటెక్నాలజీ చేసిన తర్వాత ఎంటెక్ ఏం చేస్తాం, మళ్ళీ ఎంటెక్ బయోటెక్నాలజీ చేయాలా? ఎంటెక్ ఉంటుంది సార్. యూఎస్లో అందులో లేదు సార్, మన ఇండియాలో చాలా ఉన్నాయి. ఐఐటీస్లోనే ఎన్ఐటీ మా దాంట్లో కూడా ఎంటెక్ ఉంటుంది సార్, బయోటెక్ మీద. వరంగల్లో కూడా ఉంది సార్. ఎంటెక్లో ఉంది, బీటెక్లో లేదు. బీటెక్ కూడా ఉంది. బీటెక్ కూడా ఉంది సార్, రెండు ఉన్నాయి. వరంగల్ బెటర్, రూర్కెలా బెటర్ బీటెక్? ఏమో సార్, అంటే క్యాంపస్ అన్ని పరంగా ఓవరాల్ అయితే ఐ ప్రిఫర్ రూర్కెలా దెన్ వరంగల్ ఆబ్వియస్గా. రూర్కెలా. సో రూర్కెలా వరంగల్ వచ్చినా నువ్వు ఇదే తీసుకున్నట్టున్నావు అప్పుడు, రైట్. సో తర్వాత ఇప్పుడు దీనిలో కాక కొన్ని అదర్ బ్రాంచెస్ కూడా నీకు పరిచయం ఉంది కదా, సిరామిక్ ఇంజనీరింగ్ అన్నారు, తర్వాత సిరామిక్, మైనింగ్, మెటలర్జీ, వీటి గురించి ఒకసారి బ్రీఫ్గా దీన్ని అవుట్లైన్ చెప్పు. అంటే నార్మల్గా అన్ని ఎన్ఐటీస్లో అన్ని బ్రాంచెస్ ఉండవు, అన్నిటికంటే రౌర్కెలాలో కొన్ని ఎక్స్ట్రా బ్రాంచెస్ స్పెషల్గా కొన్ని ఉన్నాయి. ఇండస్ట్రియల్ డిజైన్ అయినా ఒకటి, సిరామిక్ అని. సిరామిక్ అంటే మన వాల్ సీలింగ్స్ కావచ్చు, లోపల ఇంటర్నల్ ఏదైనా మన హోమ్ ఇంటర్నల్స్ అన్ని సిరామిక్ ఉంటాయి. ఇంటీరియర్ డిజైన్ అంతా సిరామిక్ సంబంధించింది. దాంట్లో జాబ్స్ ఉంటాయా? ఉంటాయి. ఈ నాలుగింట్లో ఏది బెటర్ అంటే బయోమెడికల్ కానీ, బయోటెక్నాలజీ కానీ, మెటలర్జీ కానీ, సిరామిక్ కానీ, ఇండస్ట్రియల్ డిజైన్ కానీ, ఐదిట్లో ప్రిఫరెన్స్ ఇస్తే ఎట్లా ఇవ్వాలి? ప్రిఫరెన్స్ అంటే కొందరికి ఒక్కొక్క రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏ ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ జాబ్ ఓరియంటెడ్. జాబ్ ఓరియంటెడ్ అంటే బయోటెక్, బయోమెడికల్. మెటలర్జీ కంటే బెటర్ అది. మెటలర్జీలో కొన్ని అప్పుడప్పుడు ఆపర్చునిటీస్ ఉంటే ఉండవు సార్. అంటే బయోటెక్కి ఫ్యూచర్ ఇంకొంది సార్, 4 years తర్వాత 5 years తర్వాత చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మెటలర్జీ అంటే కొన్ని కోల్ ఇండియా కంపెనీ ఇట్లాంటివి, స్టీల్ కంపెనీస్, మైనింగ్ ఎట్లా ఆపర్చునిటీస్? మైనింగ్ సేమ్ సార్, మైనింగ్ అండ్ మెటలర్జీ మ్యాక్స్ సేమ్ ఉంటాయి సార్, వాళ్ళ కోర్సెస్ కూడా సేమ్ ఉంటాయి. కానీ మైనింగ్ అయితే అండర్ గ్రౌండ్కి వెళ్ళాలి, మెటలర్జీకి అవసరం లేదు. టెస్టింగ్ పర్పస్. సో నా దృష్టిలో మెటలర్జీ బెస్ట్ ఫస్ట్, సెకండ్ మైనింగ్ బెటర్, బయోటెక్ బెస్ట్? బయోటెక్. సో మెటలర్జీ, బయోటెక్, బయోమెడికల్ థర్డ్, నెక్స్ట్ సిరామిక్, తర్వాత మైనింగ్, ఫిఫ్త్ మైనింగ్, అంతేనా? సో మొత్తం ఇండస్ట్రియల్ డిజైన్ తర్వాత మైనింగ్ తర్వాత ఇట్లా ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ ఓసీకి లాస్ట్ ఇండస్ట్రియల్ డిజైన్ కానీ మైనింగ్ ఎంత ర్యాంక్ వరకు వస్తుంది? ఓసీకి 50,000 వరకు కూడా వస్తుంది, 45-50 వరకు వస్తుంది. ఓబీసీకి 80 దాకా వస్తుంది, 80 వరకు వస్తుంది, 70-80. ఇప్పుడు బయోటెక్ చేసి ఎంబీఏ చేస్తే అట్లా ఏమన్నా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, అట్లా ఏమైనా ఉంటాయా? అట్లా బీటెక్ ఎంబీఏ చేయొచ్చు సార్, అంటే అప్పుడు మన ఇంట్రెస్ట్ ఏదైనా. ఇప్పుడు నార్మల్గా పక్కా నాకు సిఎస్ఏ కావాలి అంటే అది ఏం చేయలేదు సార్, వాళ్ళ ఇంట్రెస్ట్ పట్టదు. కాకపోతే కాలేజ్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ కాలేజ్లో ఏ బ్రాంచ్ వచ్చినా మనం తీసుకునే విధంగా ఉండాలి, ఆ కాలేజ్ అంత ప్రిఫర్డ్ ఉండాలి. ఎన్ఐటీ రౌర్కెలా ఆబ్వియస్గా అంత ప్రిఫర్డ్. అక్కడ ఏ బ్రాంచ్ వచ్చినా నాకు పియర్ గ్రూప్ ఉంటుంది కాబట్టి నా ఇంట్రెస్ట్ ఏందో నేను తెలుసుకుంటా, నాకు సంబంధించిన క్లబ్లో నేను జాయిన్ అవుతా, తర్వాత నా ఇంట్రెస్ట్ బట్టి నేను ఏ విధాన్ని వెళ్ళిపోతాను. సిబిఐటి విఎన్ఆర్లో సిఎస్సి వదిలిపెట్టి ఈ బయోటెక్ రూర్కెలా రావడం రిస్క్ అనిపించలేదా? లేదు, నాకు నార్మల్గా సాఫ్ట్వేర్ సైడ్ అంత ఇంట్రెస్ట్ లేదు సార్. అంటే ఒకవేళ ఫ్యూచర్లో వస్తే ఐ విల్ డూ దట్ కోర్సెస్ అండ్ ఐ విల్ జాయిన్. ఆ చాయిస్ అయితే ఉంది కదా సార్. నాకు ఆన్లైన్ డిగ్రీస్ ఇస్తుంది ఐఐటీస్, చాలా ఐఐటీ మద్రాస్ కావచ్చు. విఎన్ఆర్ సిబిఐటి వచ్చేది అప్పుడు, వచ్చేసి కానీ వదిలిపెట్టి దీనికి వెళ్ళాం. ఓకే, సో ఇప్పుడు అంటే ఎంసెట్లో టాప్ కాలేజ్ సిఎస్ వదిలిపెట్టి కూడా మీ దాంట్లో ఏ కోర్స్ చేసినా కూడా బెటర్, ఎందుకంటే కాలేజ్ అనేది మచ్ బెటర్ దాన్ ద బ్రాంచ్. సో కాలేజ్ అంటే ఎకో సిస్టము, పీర్ గ్రూపు, అల్యూమినీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫ్యాకల్టీ, ట్రైనింగు, ఆటిట్యూడు, క్యాంపస్ లైఫ్, ఇదంతా కలిపితే కాలేజ్. సో బ్రాంచ్ అనే సబ్జెక్ట్ ఎక్కడ నేర్చుకోవచ్చు, ఇది లాజిక్ అనేది, అంతేనా? సో సాఫ్ట్వేర్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు, ఆన్లైన్ నేర్చుకోవచ్చు, బీటెక్లో చదివితే నేర్చుకోవచ్చు, తర్వాత నేర్చుకోవచ్చు, కానీ క్యాంపస్ లైఫ్ మళ్ళీ రాదు. లెర్నింగ్ అనేది ఇంట్లో కూడా నేర్చుకోవచ్చు ఆన్లైన్లో, ఇవాళ మారిపోయిన తర్వాత. సో అట్లా క్యాంపస్ ప్రిఫరెన్స్ ఇచ్చావు, బయోటెక్లో తీసుకున్నావు. సో కాకపోతే మీకు దీనిలో దూరం ర్యాంక్ ఇచ్చిన వాళ్ళు ఎన్ఐటి రూర్కెలాలో ఏ బ్రాంచ్ అయినా కూడా మనం ప్రిఫర్ చేసి అద్భుతమైన క్యాంపస్ చెప్పావు ఇంతమంది వీడియోలో కూడా.
పెద్ద 1000 ఎకరాల క్యాంపస్, మంచి క్లైమేటు, గ్రీనరీ, లోపల పాండ్ ఉంది, మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు. తెలుగు అతను ఏం పేరు అన్నారు, డీన్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు మంచి డైరెక్టర్ ఉన్నారు. అన్ని వెరీ వెల్ ఆర్గనైజ్డ్. సో ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రపంచంలోకి ఏ బ్రాంచ్ అని వెళ్ళొచ్చు. దానికి సిఎస్సి కోసము ఎంసెట్లో చిన్న క్యాంపస్లో ఫ్యాకల్టీస్ లేని దానిలో చేరే బదులు, లేదా నార్త్ ఈస్ట్లో ఎక్కడో కాలేజీలో ఫెసిలిటీస్ లేనటువంటి దానిలోకి వెళ్ళి సిఎస్సి చదివే బదులు రూర్కెలా లాంటి కాలేజీలో లోయర్ బ్రాంచ్ తీసుకున్నా కూడా మీ కోర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. తర్వాత సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు, హైయర్ స్టడీస్కి వెళ్ళొచ్చు. సో ఇది ఓవరాల్ మన ఇంటర్వ్యూ యొక్క కంక్లూజన్. ధన్యవాద్ కౌశిక్, థ్యాంక్ యూ.